నమస్తే అస్సలాం అలైకుం. నేనండి మీ యసర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు మనం వచ్చేప్పటికి మన పొన్ను రోడ్ లో ఉన్న తవాబుల్ అరేబియన్ రెస్టారెంట్ వచ్చామండి. హౌస్ ఆఫ్ మండీస్ అండ్ హలీం అనమాట. వీళ్ళ దగ్గర మనకి 365 డేస్ అయితే హలీం అవైలబుల్ ఉంటుంది. 365 డేస్ అయితే మనకి వీళ్ళ దగ్గర మండీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అసలు ఏముంటాయి అనేది మన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ తవాబుల్ అరేబియన్ రెస్టారెంట్ హౌస్ ఆఫ్ మండీస్ ఆఫ్ హలీం వచ్చి మనకి ఇప్పటికి పొన్ను రోడ్లో మన ముస్లిం కాలేజ్ దాటి కొద్దిగా ముందుగానే మనకి ఎం కన్వెన్షన్ ఆపోజిటే ఉంటుందండి. ఏకదమ్ ఎం కన్వెన్షన్ హాల్ ఆపోజిట్ అయితే మనకి ఇది ఉంటుందన్నమాట. మనకి అసలు వీళ్ళది లోపల ఎలా ఉంటుంది, వీళ్ళ అంబియన్స్ ఎలా ఉంటుంది అంటే చూద్దాం. మనకి ఎంట్రన్స్ లో వచ్చేటప్పటికి వీళ్ళదే హలీం ఉందండి. అసలు హలీం కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంటుంది, వీళ్ళ హలీం క్వాలిటీ ఎలా ఉంటుంది కూడా మనం ఈ వీడియో అయితే చూసుకుందాం. ముందు హలీం చూద్దాం. ఎంట్రన్స్ అని మనకి హలీం ఉంది. వీళ్ళ దగ్గర హలీం వచ్చి 365 డేస్ అయితే హలీం ఉంటుందని మనకి. హలీం కూడా ఇప్పుడే జస్ట్ మనకి వేడి హలీం అయితే ఇప్పుడే ఉందని పొగలు కప్పుతుంది అనమాట మనకు. సరే ఎలా ఏంటి అసలు ఇంకా ఏముంటాయి చూద్దాం. మనకి హలీంలో అయితే ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారండి. ఆ తర్వాత మనకు వచ్చేప్పటికి కాజు, చాలా హ్యూజ్ కాజు క్వాంటిటీ కానీ చక్కగా ఎక్కువ వేస్తున్నారు వీళ్ళు. మనకు వచ్చేప్పటికి పైన ఇంకా మళ్ళీ ఘీ కూడా యాడ్ చేస్తున్నారు. అందుకంటే మన తవాబుల్ హలీం వచ్చేప్పుడు మన గుంటూరు ఎంత ఫేమస్ అయిపోయింది. ఇది మనకు వచ్చేప్పటికి తవాబుల్ హలీం అండి. మనకి హ్యూజ్ క్వాంటిటీ ఇస్తున్నారు. హ్యూజ్ డ్రై ఫ్రూట్స్ కానీ పైన ఫ్రైడ్ ఆనియన్ కానీ మనకి లెమన్ మొత్తం అయితే వీళ్ళు ఇస్తున్నారు. అసలు మనకు వచ్చేప్పటికండి ఈ తవాబుల్లో మనకు వచ్చేప్పటికి లోపల అంబియన్స్ ఎలా ఉంటుంది, సిట్టింగ్ ఎలా ఉంటుంది మనం ముందు అయితే తెలుసుకుందాం. లోపలికి అయితే వెళ్దాం, రెండు చూద్దాం. అసలు మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి చక్కటి లైట్ ఏర్పాటు చేశారు. లోపల కూడా మనకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ మనకి అంబియన్స్ వచ్చేప్పటికి చాలా క్లాసీ అంబియన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆ కలర్ కాంబినేషన్ కానీ మన కూర్చొని తినేదాని సిట్టింగ్ కానీ ఫ్యామిలీస్ తో వచ్చినా కానీ ఇక్కడ మన ఫ్రెండ్స్ తో వచ్చిన గ్యాంగ్ వచ్చినా కానీ సెపరేట్ క్యాబిన్స్ అయితే చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఆ కలర్ కాంబినేషన్ కానీ అంత నీట్ గా ఉంది. మనకి ఈ తవాబుల్ అరేబియన్ మండీస్ కానీ మనకి తవాబుల్ మటన్ బిర్యానీ కానీ మనకి వచ్చేప్పటికి బస్ స్టాండ్ ఎన్టీఆర్ బొమ్మ ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది. దాని తాలూకా మనకైతే సార్ ఉన్నారు, ఇమ్రాన్ గారు. భయ్ నమస్తే. అస్సలాం వాలేకుం. ఏంటి భయ్ అసలు మన దగ్గర అంత స్పెషల్ ఏంటి? 365 డేస్ హలీం అనేది మనకి ఇక్కడనే కాదు, హైదరాబాద్ లాంటి సిటీలో కూడా 365 డేస్ హలీం అయితే నాకు తెలిసి ఎక్కడ అవైలబుల్ గా లేదు. మరి మన గుంటూరులో మీరు ఫస్ట్ టైం తీసుకొచ్చారు, అందులో కూడా మన హలీం కూడా హల్చల్ చేస్తుంది. 365 డేస్ హలీం అనేది చాలా ఇది. ఇంకా మనకి అరేబియన్ మండీస్ కూడా 365 డేస్ అరేబియన్ మండీస్ ఏమున్నాయి? అరేబియన్ మండీస్ మన దగ్గర స్పెషల్ ఏంటి అసలు అంతా? మన దగ్గర మెయిన్ గా ఏంటంటే హలీం అనేది 365 డేస్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి కదండి. లాస్ట్ 5 years నుంచి ఉంది. అవునవును, 5 years నుంచి ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ మన ఫస్ట్ బ్రాంచ్ పుత్రువాయి కోట 3/2 లైన్ లో బిర్యానీస్ అవైలబుల్ ఉంది. అక్కడ కూడా హలీం ఉంది. సో మనకి ఏంటంటే అది కొద్దిగా పార్కింగ్ అవైలబిలిటీ కొద్దిగా లేదు కాబట్టి, కొద్దిగా ఫ్యామిలీ సెక్షన్ లేదు కాబట్టి, సో కొద్దిగా ఫ్యామిలీకి బాగుండాలి ఉద్దేశంతో సిటీకి కొద్దిగా అవుట్స్కట్ లో కొద్దిగా బయటకు వచ్చి స్పేసెస్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాన్ చేసాము. దట్ ఏంటంటే బిర్యానీస్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి ఇంకా. అండ్ 1 town లో ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా బిర్యానీస్ అయితే ఉన్నాయి. సో కొత్తగా ఏమైనా ప్లాన్ చేద్దాం, వెరైటీగా ఏమైనా ఉంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొద్దిగా 1 town ఏంటంటే అంతగా ఫ్యామిలీ సెక్షన్ రెస్టారెంట్స్ తక్కువ ఉన్నాయి. మేబీ 1 or 2 ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా 2 town వెళ్ళాల్సి వస్తుంది. సో 1 town లో ఏంటంటే మనకి కొద్దిగా ఫ్యామిలీస్ వచ్చి కొద్దిగా పిల్లలతో కొద్దిగా ఫ్యామిలీస్ వచ్చి హ్యాపీగా తిరిగి వెళ్ళాలన్నా అంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది. సో అందుకోసం మనం ఏంటంటే ఇక్కడ ఒక మన చిన్న స్పేస్ తీసుకుని ఆ చిన్నలోనే కొద్దిగా మంచిగా ప్లాన్ చేసుకుని, సో ఫ్యామిలీస్ కి కొద్దిగా మంచిగా స్పేసియస్ గా ప్రైవసీ ఉన్నట్టు కర్టన్స్ ఎవ్రీథింగ్ నీట్ గా ప్లాన్ చేసుకుని ఇక్కడ ప్లాన్ చేసాం. ఇక్కడ ఏంటంటే మనకి మంది అనేది ప్లాన్ చేస్తాం. బిర్యానీస్ అనేది ఇక్కడ ఉండదు, ఓన్లీ మండీస్. చాలా టైప్స్ ఉన్నాయండి. చికెన్ లో కనీసం ఒక 6-7 టైప్స్ ఉంటాయి, మటన్ లో ఒక 5-6 టైప్స్ ఉంటాయి, ఫిష్ ఉంటుంది. సో అలా మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మండీస్ ఉంటుంది. అసలు మనకి మండీస్ ఏమంటే కొద్దిగా కొన్ని ఐటమ్స్ మనకు చూపిస్తారా? షూర్ డెఫినెట్లీ చూపిద్దాం. ఏంటి భయ్ ఇది మనకి ఏంటి రెడీ అవుతుంది ప్రస్తుతానికి? ఏంటి ఇది వచ్చేసి మనకి బార్బిక్యూ అండి. బార్బిక్యూ అంటే బార్బిక్యూ మంది యాక్చువల్లీ ఇదేంటంటే మనకి చికెన్ ని 4 pieces చేస్తాం అనమాట. తందూరి స్టైల్, బట్ తందూరి ఇస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. బార్బిక్యూ మొత్తం చార్కోల్ లో హీట్ అవుతుంది. నో ఆయిల్ అనేది యూజ్ ఉంటుంది.
బటర్ అప్లై చేసి ఆ స్పైసెస్ అప్లై చేసి అరేబియన్ స్పైసెస్ అప్లై చేసి ఆ చార్కోల్ లో హీట్ చేస్తారు. చార్కోల్. సో ఈచ్ పీస్ వచ్చేసి మీకు 250 గ్రామ్స్ ఉంటుంది. ఇది ఈచ్ ఒక పీస్ 250 గ్రామ్స్ ఉంటుంది. 250 గ్రామ్స్ ఉంటుంది ఒక పీస్ 250 గ్రామ్స్. అంటే దీనికి కలర్ వాడరా? కలర్ అనేది ఉండదండి మన దగ్గర. ఆ కలర్ అజినోమోటో ఉండదు మన దగ్గర. నో టేస్టింగ్ సాల్ట్ ఆ రెండు లేకుండా చేస్తాం. కలర్స్ ఏమి ఉండవు అసలు. దేంట్లో కూడా మనం యూస్ కలర్ అనేది ఉండదు. యూస్ చేయాలి. అసలు మన మందికను బిర్యానీ డిఫరెన్స్ ఏంటన్నా? సింపుల్ గా చెప్పాలంటే మంది అన్నది సపరేట్ గా రైస్ ఉంటుందండి. మటన్ ని బాయిల్ చేసిన వాటర్ లో రైస్ కుక్ చేస్తాము. మంది రైస్. అది మంది రైస్. ఇప్పుడు ఏంటన్నా మంది ఇది ఓకే రైస్ ఇలా అంటే సపరేట్ గా కుక్ చేసుకుంటారు. సపరేట్ గా వాటర్ బాయిల్ చేసి మీకు మటన్ బాయిల్ చేసిన తర్వాత వచ్చిన మంది వాటర్ అది ఓకే మటన్ వాటర్ తో చేస్తారు. మటన్ వాటర్ తో చేస్తాము. మంది అంటేనే మటన్ వాటర్ తో చేసి మటన్ వాటర్ చేసిన మంది. ఓకే అది మనకైతే ఇప్పుడు బిర్యానీ గాను మందికి డిఫరెన్స్. మనకి వచ్చేప్పటికి మంది రైస్ ప్రిపరేషన్ చేస్తున్నారు. వీటిలో ఎలా చేస్తారు ఏంటంటే చూద్దాం. ఇది వచ్చేప్పుడు మనకి చికెన్ జ్యూసీ మండి అండి. మనకి వచ్చేప్పటికి ఒక పీస్. ఇది వచ్చేప్పటికండి మనకి సింగిల్ అంటండి. ఒక మనిషి అయితే మనకి సరిపోతుంది. ఇది ఇమ్రాన్ భాయ్ ఇందాక మీరు కలర్ ఏమి యూజ్ చేయమన్నారు కదా, మరి ఇదేంటి ఫిష్ మనకి కొద్దిగా రెడ్ గా ఉంది? ఇది వచ్చేసి మనకి కలర్ నేచురల్ గా వచ్చిందండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేస్తాం ఇందులో. నార్మల్ చిల్లీ పౌడర్ లో మీకు కలర్ రాదు. సో మేము నేచురల్ కలర్ రావాలనే ఉద్దేశంతో మనకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాం. కలర్ అయితే యూజ్ చేయలేదు. ఆ కలర్ లేదు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఎక్కువ వేస్తే కొద్దిగా కలర్ కోసం ఆ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తాం. ఏంటది ఫిష్ పేరు ఏంటి అసలు? ఏంటి ఐటమ్? ఇది అరేబియన్ ఫిష్ ఫ్రై అండి. బోన్లెస్. ఇది బోన్లెస్ అరేబియన్ ఫిష్ ఫ్రై. ఇప్పుడైతే వీళ్ళు ప్రిపరేషన్ మండి చికెన్ అల్ఫాస్ మండి 3 మెంబర్స్ అయితే ఈజీగా మనం తినొచ్చు అని చెప్పి వీళ్ళైతే అన్నారు. ఇది ప్లాటర్ కూడా చాలా పెద్ద ప్లేట్, చాలా హ్యూజ్ రైస్, 3 పీసెస్ ఆఫ్ చికెన్. ఇది వచ్చేప్పుడు మనకి చికెన్ నగెట్స్ 150 కాస్ట్. इमरान भाई क्या प्रिपेयर हो रहा है भाई? ये मटन जूसी है। मटन जूसी प्योर घी की बनाते हैं? हाँ प्योर घी और मटन बॉइल वाला पानी डाल के काजू का पेस्ट डाल के बनाते हो। अच्छा अच्छा अच्छा. మన కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందామండి. ఇక్కడ ఉన్నారు, అడుగుదాం. నమస్తే భయ్యా. నమస్తే సార్. ఏంటి భయ్యా ఏం తీసుకున్నారు? ఏంటి టేస్ట్ చేశారు ఏమన్నా? ప్రస్తుతానికి అయితే హలీం ఒకటి తిన్నాము. ఎలా ఉంది? హలీం వచ్చేది సో టేస్టీగా ఉంది. కొంచెం స్పైసీ అండ్ ఎవ్రీథింగ్ క్యాన్ టచ్ ఇట్ దట్. అంటే కొంచెం స్పైసీస్ ఉంటేనే కదా మరి అది బాగుంటుంది. గుంటూరు అంటే కారం కదా. అవును, స్పైసీ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా ఏంటి ఇప్పుడు మంది తీసుకున్నారా? స్పెషల్ మండి అని చెప్పాము. అది ఇవాళ నుంచే స్టార్ట్ అయిందంట. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందంట. మండి టేస్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? మండి కూడా సో స్పైసీగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. స్పైసీ అయితే మాత్రం అసలు మటన్ అయితే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది భయ్య. ఒకవేళ మీరు స్టార్ రేటింగ్ కావాలంటే ఏమాత్రం ఇవ్వగలుగుతారు? 5 out of 5 ఇచ్చేసి భయ్య. 5 out of 5 ఇస్తారు. మనకి తవాబుల్ అయితే అండి ప్రైస్ లిస్ట్ అయితే ఇలా ఉందన్నమాట. మనకి సింగిల్ ఉంది, డబుల్ ఉంది, హాఫ్ ఉంది, ఫుల్ ఉంది. వీళ్ళ దగ్గర గ్యాంగ్ స్పెషల్ మందీస్ కూడా ఉన్నాయి. మనకి వచ్చేప్పటికి స్టార్టర్ ప్రైస్ లిస్ట్ అయితే ఇలా ఉందండి. వెరీ రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైసెస్. కొద్దిగా మనకు వచ్చి ఫ్యామిలీ కానీ గ్యాంగ్స్ వచ్చి దానికి కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. నేనైతే మిక్స్డ్ మంది ఆర్డర్ చేశానండి. చాలా టేస్ట్ ఉంటుంది అంట, చాలా బాగుంటుంది అని చెప్పి మనకి ఇమ్రాన్ భాయ్ చెప్పారు. అసలు చూద్దాం, టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉంటుంది అంటే కూడా చూద్దాం మనం. మొత్తానికి నేను ఆర్డర్ చేసిన మిక్స్డ్ మంది అయితే వచ్చేసిందండి. ఇక్కడ టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉంది, ఆ టేస్ట్ ఏంటి, ఎలా ఉంటుంది అంటే కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మీకు వచ్చేటప్పటికి. మన మిక్స్డ్ మంది అయితే వచ్చేసిందండి. అసలు దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం పైన అడుగుదాం. మనకి ఏంటి భయ్, మనకి మిక్స్డ్ మందిలో ఏం వస్తుంది అసలు? ఏంటి మిక్స్డ్ మందిలో ఏం ఐటమ్ వస్తుంది మనకి?
ఇది వచ్చేసి మిక్స్డ్ మండి అండి, 3 persons ఇది. 3 persons 3 persons ఫుల్ గా తినొచ్చు. మీకు మనకి ఫిష్ వచ్చేసి అరేబియన్ ఫిష్ ఒకటి వచ్చింది మీకు, బోన్లెస్. ప్లస్ ఏమో బార్బిక్యూ కానీ, ఫామ్ కానీ, తందూర్ కానీ ఏదో ఒక పీస్ వచ్చింది. మటన్ జ్యూసీ కానీ, మటన్ ఫామ్, మటన్ మద్ఫూన్ కానీ, మటన్ గీ రోస్ట్ కానీ ఏదో ఒక ఐటమ్, ఏదైనా మటన్ లో ఒక ఐటమ్, చికెన్ లో ఒక ఐటమ్, ఫిష్ లో ఒక ఐటమ్ వస్తుంది. సో 3 pieces వస్తాయి. 3 members ఫుల్ గా తినొచ్చు. ఇలా మనకి ఏంటంటే 4 persons ఉంది. 4 persons ఏంటంటే మనకి అందులో మటన్ ది 2 items వస్తాయి, చికెన్ ది 2 items వస్తాయి, ఫిష్ ది ఒక ఐటమ్ వస్తుంది. 4 members సఫిషియెంట్ గా తినొచ్చు. అంతే. రైస్ కూడా మనకి చాలా ఫ్లేవర్ఫుల్ గా, పైన అది కూడా తెలుస్తుంది, బాగుంది. మనం దీంట్లో ఫిష్ తీసుకుని తిన్నాం, ఎలా ఉందో చూద్దాం కూడా. ఫిష్ మాత్రం వేరే లెవెల్లో ఉంది, సూపర్ అనమాట. తంజీలేదు కానీ చాలా బాగుంది. చికెన్ కూడా చాలా టేస్టీగా ఉందండి. మనకి రోస్ట్ చేసింది కదా, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అనమాట. మనం ఇల్లు చూద్దాం, మటన్ కూడా ఎలా ఉంది, జ్యూసీ పీస్ ఎలా ఉంది అనేది చూద్దాం. మనకి మటన్ పీస్ కూడా చూడండి మీరు, ఇలా అంటే మనకి కుంచి ఇలా అంటే మనకి తిరిగిపోతుంది. కండ్రీ కానీ చాలా బాగుంది, టేస్టీ కానీ మనకి పీస్. ఈ కొద్దిగా జ్యూస్ అలా మనకు కలుపుకొని ఇంకే సూపర్ అండి, దీనిపోయింది, మామూలుగా లేదు. నాకేంటంటే బిర్యానీ కానీ ఇవన్నీ కానీ ఇక్కడ మండి దొరుకుతుంది, చాలా బాగుంది. మీరు ఫస్ట్ అయితే ఇక్కడ విజిట్ చేయండి. ఇక్కడికి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా హిస్టరీ మండి ట్రై చేయండి, చాలా బాగుంది, టేస్ట్ అదిరిపోయింది. మన సబ్స్క్రైబర్స్కి అయితే ఈ తాబుల్ రెస్టారెంట్ వాళ్ళని స్పెషల్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అబౌవ్ 1000 బిల్కి అయితే 10% ఫ్లాట్ డిస్కౌంట్ అయితే వాళ్ళు మనకైతే ఇస్తున్నారండి. ఇంకెందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళకి ఈ వీడియో చూపించండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. హ్యూజ్ డిస్కౌంట్ అయితే పొందండి. ప్రస్తుతం నా వీడియో వచ్చేప్పటికి తవాబుల్ అరేబియన్ రెస్టారెంట్, ది హౌస్ ఆఫ్ మనీస్ అండ్ హలీం కానీ ఇక్కడ ప్రతిదీ కూడా బాగుందండి. నేను తిన్న నా ఫుడ్ అయితే నేను రేటింగ్ అయితే 4.5. వీళ్ళ దగ్గర మీరు వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సింది మిక్స్డ్ మంది అంటే వేరే లెవెల్లో ఉంది, చాలా బాగుంది, అద్భుతమైన టేస్ట్. మనకి ప్రతి ముద్దులో కూడా ఘీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. నా వీడియోని మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.